హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో మరో 6,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు తెలపడం జరిగింది. ఏ పోస్టులు భర్తీ చేయొచ్చు అనే దానిపై ఈ వీడియోలో మీకు నేను క్లారిటీ ఇస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ తెలిసిందే, రీసెంట్గా 1284 పోస్టులతో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు, 2050 పోస్టులతో స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. మరికొన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని ఆయన చెప్పిన ప్రకటన ద్వారా నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయని చెప్పొచ్చు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో 3 రకాల ఉద్యోగాలు మాత్రమే పేర్కొన్నారు. ఇంకా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కోసం కూడా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వాటన్నింటి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనందరికీ కూడా తెలిసిందే, ఎంహెచ్ఎస్ఆర్బి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది నవంబర్ 17వ తేదీన కండక్ట్ చేయబోతున్నారు. ఈ పోస్టులకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఇంకా ఎక్కువ సమయం అయితే ఉండదు. మీరు ఇంతవరకు కూడా ఏ కోర్సు తీసుకోకపోతే మన యాప్లో స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఈ క్లాసెస్ అన్నీ కూడా ఇప్పటికే అప్లోడ్ చేశాము. మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అనేవి చూడండి. డెమో క్లాసెస్ కూడా చూసిన తర్వాతే మీరు కోర్స్ తీసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ కోర్సు కోసం చెప్పండి. చాలా తక్కువ ఫీజుతోనే మేము కోర్సు ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే 1000 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే టెస్టులు కూడా ఉచితంగా ఇస్తున్నాము. మొత్తం కలిపి 1000 రూపాయలకి ఇస్తున్నాము. అలాగే రైల్వే నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఒక టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. 499 రూపాయలకే ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్ ద్వారా మెసేజ్ చేయండి. వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేయబోయే పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో 6,000 పోస్టులు అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దీని ప్రకారం మనం చూసినట్లయితే ప్రాధాన్యత అంశంగా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ, త్వరలో మరో 6,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అని చెప్పి న్యూస్ అయితే ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ప్రధానంగా పేద సామాన్యులకు సర్కారు వైద్యాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు అనే మాట వినపడొద్దన్న సంకల్పంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి వైద్యులు మొదలు పారామెడికల్ సిబ్బంది వరకు వివిధ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే గడిచిన 8 నెలల్లో 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 2 రోజుల క్రితం 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే 288, ల్యాబ్ టెక్నీషియన్లకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు నియామక పత్రాలు కూడా అందజేశారు. తాజాగా మరో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. త్వరలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి. వివిధ వైద్య విభాగాల్లోని దాదాపుగా 6,000 పోస్టులను త్వరలో భర్తీ చేయబోతున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు వెల్లడించారు అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా న్యూస్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా మీరు గమనించవచ్చు. 6,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరో 6,000 ఉద్యోగాలని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అనేవి మనం ఇంకా క్లియర్గా గమనించినట్లయితే
ఈ సంవత్సరం మార్చిలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్లో 5,348 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. GOMS నెంబర్ 69 పేరుతో. మరి ఇందులో చాలా రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించినటువంటి మేరకు గమనించినట్లయితే ఈ 5,348 ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి మనకి మార్చి 16, 2024లోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి అయితే వచ్చింది. భర్తీ చేసేటువంటి పోస్టులు అనేవి డిపార్ట్మెంట్ల వారీగా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఏ పోస్టులు భర్తీ చేస్తారు అనే దానిపై ఇందులో మనకి క్లియర్గా ఇచ్చారు. ఈ పోస్టులే భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. ఏ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులు భర్తీ చేస్తారంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఆయుష్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్, MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని భర్తీ చేసేందుకు గతంలో అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, స్టాఫ్ నర్స్, జూనియర్ అనలిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, లెక్చరర్ ఆయుర్వేద, లెక్చరర్ హోమియో, మెడికల్ ఆఫీసర్, అదేవిధంగా మరికొన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే సిటీ స్కాన్ టెక్నీషియన్, డెంటల్ హైజినిస్ట్, ECG టెక్నీషియన్, EEG టెక్నీషియన్, అనస్థీసియా టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్, బయోమెడికల్ ఇంజనీర్, బయోమెడికల్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, రేడియోగ్రఫీ టెక్నీషియన్, రిఫ్రాక్షనిస్ట్ లేదా ఆప్టోమెట్రిస్ట్, స్టెరిలైజేషన్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్ మెడికల్ అసిస్టెంట్, లెక్చరర్ ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ లేదా ఫిజిసిస్ట్, పెర్ఫ్యూజనిస్ట్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, క్లినికల్ సైకాలజిస్ట్, స్పీచ్ సైకాలజిస్ట్, అలాగే ఇమ్యూనాలజిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2 పోస్ట్ కూడా ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని ANM పోస్టులు కూడా ఉండడం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఈ విధంగా వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీరు ఎక్కడైతే వీటన్నిటి డీటెయిల్స్ అయితే చూడొచ్చు. 5,348 పోస్టులు అయితే మనకి గతంలో అనుమతి అయితే ఇచ్చారు. అలాగే మనకి రీసెంట్గా చెప్పినటువంటి 4,000 ఉద్యోగాల్లో ఇప్పటికే 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి, 2,050 స్టాఫ్ నర్స్ పోస్టులకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 3,300 వరకు కూడా ఇప్పటికే పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే 4,000లో మరొక 700 వరకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ 700 ప్లస్ ఈ యొక్క 5,300 కూడా కలుపుకున్నట్లయితే దాదాపుగా 6,000 పోస్టులు అయితే అవుతాయి. కాబట్టి హెల్త్ మినిస్టర్ రీసెంట్గా చెప్పినటువంటి ప్రకటన ప్రకారం ఈ యొక్క 6,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయొచ్చు. అయితే జాబ్ క్యాలెండర్లో మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్, అలాగే ఫార్మసిస్ట్ పోస్టులకు మాత్రమే మనకి ప్రకటించడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి కూడా ప్రజెంట్ మనకి దామోదర రాజనరసింహ గారు ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ పోస్టులకు కూడా జాబ్ క్యాలెండర్లో ప్రకటించినప్పటికీ రిక్రూట్మెంట్ అయితే చేయొచ్చు. ఇందులో పేర్కొన్న ప్రకారం ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు. అంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ విధానంలో భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు. చూద్దాం మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తాయేమో. నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఛానల్లో మీకు చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.